మనం ఈరోజు ఈ వీడియోలో దాంపత్య సమస్యల గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ వచ్చి లగ్నం మేష లగ్నం అయింది. సో లగ్నం నుండి 7వ స్థానం మన వివాహ స్థానంగా పరిగణిస్తాము. అయితే ఇక్కడ సప్తమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. సో సప్తమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో కానీ వ్యయంలో కానీ లేదా షష్ఠ స్థానంలో ఉన్నా కూడా వివాహ సమస్యలు అనగా వివాహం ఆలస్యం అవ్వడం లేదా దాంపత్య సమస్యలు లాంటివి జరుగుతాయి అన్నమాట. అంటే కుటుంబంలో చికాకులు, వివాహంలో చికాకులు, దంపతుల మధ్య గొడవలు ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇదండి ఈరోజు సప్తమాధిపతి అష్టమంలో కానీ వ్యయంలో కానీ లేదా షష్ఠ స్థానంలో ఉంటే దాంపత్య సమస్యలు, వివాహం కావడానికి సమస్యలు ఇలాంటివి జరుగుతాయని గమనించగలరు. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.